చంద్రబాబు తన అవినీతిని సచివాలయం టవర్లు, అసెంబ్లీకి, హైకోర్టు భవనాలకే పరిమితం చేయలేదు. ఏ పని చూసినా కూడా అక్కడ దోపిడీయే కనిపిస్తుంది. అది రోడ్లైనా కావచ్చు, మురుగునీటి కాలువలైనా కావచ్చు, సీవరేజ్ ప్లాంట్ల విషయంలో అయినా కావచ్చు, కొండవీటి వాగు వరద మళ్లింపైనా కావచ్చు, లేఅవుట్ డెవలప్మెంట్ అయినా కావచ్చు, ఆర్కిటెక్ట్స్కి ఇచ్చే డిజైన్ల ఫీజు అయినా కావచ్చు. ఇలా ఎక్కడ చూసినా కూడా విచ్చలవిడి అవినీతి కనిపిస్తుంది. కేవలం సచివాలయము, హైకోర్టు, అసెంబ్లీ వీటి డిజైన్ల కోసమే ఈయన ఎంత ఖర్చు పెట్టాడో తెలుసా? 401 కోటి. కొండవీటి వాగు నుంచి వారధి వరకు ఫ్లైఓవర్ కోసమే కిలోమీటర్కు 170 కోట్లు పెట్టినాడు. అదే మా హయాంలో బెంచ్ సర్కిల్లో మీ కన్న ముందునే ఫ్లైఓవర్ కనిపిస్తుంది. మా హయాంలోనే కట్టాం. కిలోమీటర్కు 35 కోట్లు మాకైంది ఖర్చు. నాకు నిజంగా ఒక్కోసారి అనిపిస్తుంది, బంగారంతో ఏమైనా కడతానారా ఆడేమన్నా అని చెప్పి. అమరావతిలో మిగిలిపోయిన 6 లేన్ రోడ్లు వేయడానికి ఎంత తెలుసా? కిలోమీటర్కు 53 కోట్లు. అదే నేషనల్ హైవే టెండర్లు పిలుస్తూ ఉంటారు దేశమంతా, కిలోమీటర్కి 20 కోట్లు వాళ్ళకి యావరేజ్ ఖర్చు 6 లేన్. ఈ దోపిడీని మనం ప్రశ్నించకూడదట, అడగకూడదట. అడిగితే ఎదురుదాడి, అడిగితే అమరావతికి మీరు వ్యతిరేకం. ఈ 7 ఏళ్లలో అమరావతి కోసం ఇంతవరకు ఆయన పెట్టిన ఖర్చు 8,000 కోట్లు. మొబిలైజేషన్ అడ్వాన్స్ మరో 5,500 కోట్లు. నేను ఇంతకుముందే చెప్పిన మొబిలైజేషన్ అడ్వాన్స్ అంటే అది స్కామ్ అని. 10% ఇస్తున్నారు, 8% ఎత్తుతున్నారు. ఆ 50,000 ఎకరాలకు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమే ఖర్చు అయ్యే ఎకరాకు 2 కోట్ల రూపాయలు చొప్పున ఆ 1,00,000 కోట్లకే దిక్కులేని పరిస్థితుల్లో ఇంకొక 50,000 ఎకరాలు తీసుకుంటానని చెప్పి భవనాలు కాకుండా, అంటే కేవలం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, స్కాముల కోసం తెలిసి ఉండి కూడా ప్రజలను మభ్యపెడుతూ పెడదోవ పట్టించితే అసలు రాష్ట్రానికి క్యాపిటలే ఉండదు, అసలు ఏదీ ఉండదు.